Hi viewers, welcome to Sai Medha Studio. This is your Shanmugam from Sai Medha. Today మన స్టూడియోలో ఒక చీఫ్ గెస్ట్ ఉన్నారు. ఆల్రెడీ ఈసెట్ 2022 ఫలితాలు రిలీజ్ అయ్యాయి. ఏపీ ఈసెట్ లో ఈసీ బ్రాంచ్ కి సంబంధించి 5th ర్యాంకర్ బి లక్ష్మీ మాధురి మన స్టూడియోలో ఉన్నారు. లక్ష్మీ మాధురితో మనం ఇంటర్వ్యూ చేద్దాం. ఈ ఇంటర్వ్యూ వాళ్ళ జూనియర్స్ కి ఉపయోగపడే విధంగా, సో తన మాటల్లో ఎలా ప్రిపేర్ అయ్యారు, సో ఏ సబ్జెక్ట్ ఎలా ప్రిపేర్ అయ్యారు, ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ నీట్ గా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఓకే, వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ మా. Thank you sir, thanks a lot. ఏపీ ఈసెట్ 2022 లో స్టేట్ 5th ర్యాంకర్ ఈసీ విభాగంలో ఎలా ఫీల్ అవుతున్నాం? First of all, I feel so happy sir. చాలా ఓవర్వెల్మింగ్ అనిపిస్తుంది. బికాజ్ ఇది వన్ డే టుడే కష్టపడింది కాదు. బికాజ్ 1 year నుండి నేను సాయి మేధలో కోచింగ్ తీసుకున్నాను. సో ఎవ్రీడే ప్రాక్టీస్ చేశాను, టెస్ట్ రాశాను. సో ఫైనలీ నేను ఎంతైతే ఎఫర్ట్స్ పెట్టానో అంతటికి నాకు ఇంత మంచి ర్యాంక్ రావడం ఐ ఫీల్ సో హ్యాపీ సార్. ఎస్పెషల్లీ ఓకే ఓకే, సో సాయి మీద కోచింగ్ సెంటర్ మాత్రమే కాదు, మీ కాలేజ్ నుంచి మన సార్ వాళ్ళు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నేను థ్యాంక్స్ చెప్పాలనుకుంటే మా పేరెంట్స్ చెప్పాలనుకుంటాను సార్. ఎందుకంటే చిన్నప్పటి నుండి ఈవెన్ నాకు ఒక సిస్టర్ ఉన్నారు, నాకు ఒక బ్రదర్ లేకపోయినా నన్ను ఒక కొడుకుగా అనుకుని ఎప్పుడు కూడా బాయ్స్ తో కాంప్రమైజ్ అవ్వకోకుండా వాళ్ళతో పోటీ పడేలాగా నా నేచర్ని పెంచి నాకు మోటివేట్ చేసి ఎవ్రీ డే నన్ను ఎంకరేజ్ చేస్తూ, ఎక్కడైనా వెళ్ళాలనుకున్నా కూడా పేరెంట్స్ ఫస్ట్ ఎంకరేజ్మెంట్ అనేది ఇంటి నుండే రావాలి. మా పేరెంట్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నన్ను చాలా ఎంకరేజ్ చేశారు. మా ఫాదర్ ఫార్మర్, వాళ్ళ ఎడ్యుకేషన్ అంతగా ఎక్కువ లేకపోయినా కూడా నన్ను ఎడ్యుకేట్ చేయాలని చెప్పేసి వాళ్ళు ఎవ్రీడే నన్ను మోటివేట్ చేస్తున్నారు. అండ్ సెకండ్లీ నేను థ్యాంక్స్ చెప్పాలనుకుంటే మా కాలేజ్ స్టాఫ్కి చెప్పాలి. ఎస్పెషల్లీ మా ఈసీ బ్రాంచ్ హెచ్ఓడి సుధాకర్ రెడ్డి సార్కి ఐ ఫీల్ సో థ్యాంక్ఫుల్ సార్. బికాజ్ నాకు కాలేజ్కి వెళ్ళిన ప్రతిసారి సార్ వాళ్ళు ఈసీ ర్యాంక్స్ గురించి ఎలా తెచ్చుకోవాలి, ర్యాంక్స్ లైఫ్లో ఎలా కెరీర్ సెట్ చేసుకోవాలి అని చెప్పడం కానీ, ఎడ్యుకేషన్కి సంబంధించి కానీ చాలా హెల్ప్ చేస్తున్నారు. ఓకే, సో ఇంటర్వ్యూని కొనసాగించేదానికన్నా ముందు మీ స్కూలింగ్ గురించి చెప్పండి. నేను 10th వరకు నేను నా లోకల్ స్కూల్లోనే చదువుకున్నాను సార్. సెయింట్ ఆన్స్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ అని లోకల్ స్కూల్లో చదువుకున్నాను. ఎస్ సార్, చాగల్మర్లో చదువుకున్నాను. అండ్ అక్కడ కూడా నేను చిన్నప్పటి నుండి బాగా చదివేదాన్ని. నాకు అన్ని పార్టిసిపేషన్స్ అన్ని డిఫరెంట్ వాటిలో పార్టిసిపేట్ చేయడం చాలా ఇష్టం. అండ్ అప్పుడు కూడా నేను చాలా పార్టిసిపేట్ చేసేదాన్ని. 10th లో కూడా నాకు 10 GPA వచ్చింది. అండ్ నా స్కూలింగ్ అంతా కూడా నార్మల్ స్కూలింగ్ జరిగింది. 10th లో మీరు మంచి మెరిట్ స్టూడెంట్, టాపర్ కాలేజీలో. ఏ ర్యాంక్ వచ్చింది మీ స్కూల్లో? 10 CGPA వచ్చింది అండ్ ఫస్ట్ ర్యాంక్. చిన్నప్పటి నుండి ఫస్ట్ ర్యాంక్. వెరీ గుడ్. పాలిటెక్నిక్ నువ్వు జాయిన్ అవ్వడానికి, డిప్లొమా నువ్వు రావడానికి మిమ్మల్ని ఎవరు ఇన్స్పైర్ చేశారు? ఎందుకు చాలా మంది ఎంసెట్ ఉంది అనేసి ఇంటర్మీడియట్ చేసే వాళ్ళు ఉంటారు, సో ఎందుకు డిప్లొమానే నేను చదివి బీటెక్ వెళ్ళాలని అనుకున్నాను? ఎస్ సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను కూడా ఇంటరే తీసుకోవాలనుకున్నాను. బికాజ్ నేను కూడా అందరిలాగానే ఒక నార్మల్ స్టూడెంట్, నాకు అంతేం తెలియదు. బట్ నాకు తర్వాత తెలిసింది ఏంటంటే డిప్లొమా ద్వారా అయితే బీటెక్ వెళ్ళినప్పుడు మనకి కోర్ సబ్జెక్ట్ గురించి, కోర్ నాలెడ్జ్ గురించి చాలా నాలెడ్జ్ వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏదైతే బ్రాంచ్ బీటెక్లో తీసుకుంటామో ఇంటర్ చదివి, అదే దానికి సంబంధించినంత కూడా మనం ఇక్కడ డిప్లొమాలోనే ప్రాక్టికల్ లెవెల్లో నేర్చుకుంటామని చెప్పేసి నేను తెలుసుకున్నాను. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది నేను మా డాడీ థ్యాంక్స్ చెప్పుకుంటాను. నిజంగానే అస్సలు అనుకోలేదు. యాక్సిడెంటల్గా మా డాడీని నాకు కాల్సెట్కి ఎగ్జామ్ రాయడానికి అప్లై చేసి నాకు ఎగ్జామ్ కోచింగ్ కూడా ఆయన ఇప్పించారు. జస్ట్ ఎక్కువ కూడా కోచింగ్ తీసుకోలేదు, బట్ ఐ డిడ్ వెరీ వెల్ ఇన్ ద కాల్సెట్ ఎగ్జామ్. ఓకే, సో పాలిటెక్నిక్ జాయిన్ అయినారు. పాలిసెట్ లో మీ ర్యాంక్ ఎంతమా? 1024th ర్యాంక్ వచ్చింది సార్. సో పాలిసెట్ లో 1000 కబో ర్యాంక్ ఉంది. బట్ ఈ సెట్ కి వచ్చేసేసరికి టాప్ 5 లో ఈసీ విభాగంలో ర్యాంక్ మన లక్ష్మీ మాధురికి. సో మీరు 5th ర్యాంక్ సాధించడానికి ఎస్పెషల్లీ చెప్పాలి అంటే టోటల్ గా ఎన్ని మార్కులు వచ్చాయి మీకు ఈ సెట్ లో? టోటల్ నాకు 147 మార్క్స్ వచ్చినాయి. ఈ 147 మార్క్స్ లో బ్రాంచ్ సబ్జెక్ట్ లో ఎన్ని మార్కులు మా? బ్రాంచ్ సబ్జెక్ట్ లో నాకు 80 మార్క్స్ వచ్చాయి. 80 మార్క్స్ వచ్చాయి బ్రాంచ్ సబ్జెక్ట్ లో. రిమైనింగ్ ఎంపీసీ సబ్జెక్ట్ నుంచి వచ్చినాయి. సో ఇప్పుడు చాలా మంది ఒకసారి వినండి, సాయి మీద కోచింగ్ సెంటర్ లో మీరు ఎప్పుడు కోచింగ్ తీసుకున్నారు? యాక్చువల్లీ నేను 4th సెమిస్టర్ నుండి కోచింగ్ తీసుకోవడం స్టార్ట్ చేశాను. 4th సెమిస్టర్, 5th సెమిస్టర్, 6th సెమిస్టర్. ఇప్పుడు బ్రాంచ్ సబ్జెక్ట్ లో 80 మార్కులు సంపాదించారు. ఓకేనా, 80 మార్క్స్ వచ్చాయి. సో ఈ 80 మార్క్స్ సంపాదించడానికి, గెయిన్ చేయడానికి మీరు పడిన కష్టం ఏంది?
ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్రాంచ్ సబ్జెక్ట్స్లో 80 మార్క్స్ అంటే ఇట్ ఈస్ నాట్ దట్ ఈజీ. బికాస్ బ్రాంచ్లో చాలా సిలబస్ ఉంటుంది, ఎక్కడి వరకు చదవాలో ఏంటి చాలా డెప్త్ ఉంటుంది. బికాస్ కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సాయి మీద మెటీరియల్ కానీ నేను లైవ్ క్లాసెస్ బాగా వినేదాన్ని, లైవ్ క్లాసెస్ అండ్ రికార్డింగ్ క్లాసెస్. సబ్జెక్ట్ ఎప్పుడైనా ఇంజనీరింగ్ కోర్ మనం స్కోర్ చేయాలనుకుంటే సబ్జెక్ట్ ఓరియంటెడ్ ఆర్ కాన్సెప్ట్ ఓరియంటెడ్ బాగా నేర్చుకున్నామంటే ఏ ప్రాక్టీస్ సెషన్ ఏ బిట్ వచ్చినా కూడా మనము దానికి తగ్గట్టు మనం ఆన్సర్ రాయగలము. లైవ్ క్లాసెస్ రికార్డెడ్ వీడియో క్లాసెస్ అంటున్నారు. లైవ్ క్లాసెస్ రికార్డెడ్ వీడియో క్లాసెస్ వింటే స్టేట్ ర్యాంక్ అచీవ్ చేయడం సాధ్యం అంటారా? డెఫినెట్లీ సార్, నేనున్నాను కదా. ఆఫ్లైన్ క్లాసెస్ లేకపోయినా పర్వాలేదు, ఇట్స్ అవర్ జీల్ టు మనం సాధించాలి అనుకుంటే లైవ్ ఆర్ ఆన్లైన్ క్లాస్ ఆర్ ఆఫ్లైన్ క్లాసెస్ ఇట్ డజంట్ మ్యాటర్. బట్ మనకు ఒక ప్రాపర్ పాత్ ఉండాలి డెఫినెట్లీ, లైక్ ఒక ప్రాపర్ మీడియం అంటే టెస్ట్ పెట్టడానికి. కానీ లైవ్ క్లాసెస్ ఆర్ రికార్డెడ్ క్లాసెస్ మనం వినడానికైనా కూడా సాయి మీద కోచింగ్ లాంటి ఒక ప్రాపర్ మీడియం ఉంటేనే మనం ఆఫ్లైన్ ఆర్ ఆన్లైన్ డజంట్ మ్యాటర్ సార్. మై డియర్ స్టూడెంట్స్, ఒకసారి వినండి. చాలా మంది స్టూడెంట్ వచ్చేసి కాలేజ్లో వెళ్ళి చదువుకుంటా ఉంటారు. సో దూరంలో ఉన్నటువంటి స్టూడెంట్స్ అందరూ కూడా ఎవ్రీడే మన దగ్గర కోచింగ్కి రాలేరు. అలాంటి వాళ్ళు రికార్డెడ్ వీడియో క్లాసెస్ లైవ్ క్లాసెస్లో ఇది సాధ్యమా అని ఒకవేళ మీరు అనుకుంటే కంపల్సరీగా అది పాసిబుల్ అవుతుంది. పాసిబుల్ చేసి చూపించినటువంటి ఒక విద్యార్థి మాటల్లో మీరు దీన్ని విన్నారు. సో ఇప్పుడు రికార్డెడ్ వీడియో క్లాసెస్ తీసుకున్నారు. సో రికార్డెడ్ వీడియో క్లాసెస్ని మీరు ఎలా ప్లాన్ చేసుకొని ప్రిపేర్ అయ్యారు? సో యాక్చువల్లీ నేను కాలేజ్లో 4th సెమిస్టర్లో ఉన్నప్పుడు నేను నార్మల్ నా సబ్జెక్ట్స్ చదువుకునేదాన్ని, ఏదైతే కోర్ ఉన్నాయో ఆ బుక్స్ అన్ని చదువుకునేదాన్ని. అండ్ వన్స్ 5th సెమిస్టర్లో అయిపోయిన తర్వాత 6th సెమిస్టర్ ట్రైనింగ్కి హెచ్ఓడి సార్ కోఆపరేషన్తో మేము ఇంటికి వచ్చేసాము. సో అప్పుడు ఏం చేస్తున్నాను అంటే మార్నింగ్ అంతా మ్యాథ్స్ ప్రిపేర్ అయ్యేదాన్ని, ఎందుకంటే మ్యాథ్స్ చాలా టఫ్ ఉంటుంది, ప్రాక్టీస్కి చాలా బిట్స్ ఉంటాయి. సో టైం ఇట్ టేక్స్ మోర్ టైం, కన్జ్యూమ్స్ మోర్ టైం. అండ్ ఆఫ్టర్నూన్ ఫిజిక్స్ ఆర్ కెమిస్ట్రీ ఏదో ఒకటి చదువుకుందాన్ని. బట్ ఈవినింగ్ టు నైట్ డెఫినెట్లీ కోర్ చదువుకునేదాన్ని. బికాస్ యాజ్ పర్ మై హ్యాబిట్ నాకు ఈవినింగ్ ఏదైనా కోర్ చదువుకుంటే చాలా బాగా గుర్తుంటాయి. సో కోర్ సబ్జెక్ట్స్ అన్నీ కూడా ఈవినింగ్ టు నైట్ ఎక్కువ చదివేదాన్ని. అండ్ డెఫినెట్లీ మ్యాథ్స్ ప్రాక్టీస్ చేయాలనుకుంటే యూ షుడ్ ప్రాక్టీస్ మోర్ అండ్ మోర్ బిట్స్, మోర్ అండ్ మోర్ ఫార్ములాస్, షార్ట్ కట్స్ అవన్నీ చదువుకొని అవన్నీ గుర్తుపెట్టుకుంటే విత్ ఇన్ లెస్ దెన్ 1 minute మనం ప్రాక్టీస్ చేయగలం ఆన్సర్. అట్లా 3 సెమిస్టర్ బాగా ప్లాన్ చేసుకున్నారు సబ్జెక్ట్ ప్రిపరేషన్ విషయంలో. మెజారిటీ ఆఫ్ ద సబ్జెక్ట్ చెప్పాలి అంటే ఇండస్ట్రియల్ ట్రైనింగ్ టైంలో మీరు ఎక్కువగా ఆ టైంని వాడుకుంటారు. ఫోకస్ చేసుకుంటారు. ఓకే. సో బ్రాంచ్ సబ్జెక్ట్లో 80 మార్కులు వచ్చాయి కదా. సో ఈ 80 మార్కుల్లో ఏ సబ్జెక్ట్లో మీకు ఎక్కువ మార్కులు వచ్చాయి అనుకుంటున్నారు? నాకు ఎలక్ట్రానిక్ డివైసెస్ అండ్ సర్క్యూట్స్ ఎక్కువ మార్క్స్ వచ్చాయి. ఎలక్ట్రానిక్స్ డివైసెస్ మన కోచింగ్ సెంటర్ లో మన రమణ సార్ చెప్పారు ఆ సబ్జెక్ట్. ఎలా చెప్పారు సార్? యాక్చువల్లీ ఏంటంటే ఎలక్ట్రానిక్ డివైసెస్ అండ్ సర్క్యూట్స్ సబ్జెక్ట్ చాలా ఫ్యాసినేటింగ్ సబ్జెక్ట్స్, ఇట్స్ చాలా బాగుంటుంది. అది ఎలా చదవాలంటే కాన్సెప్ట్ ఓరియంటెడ్ చదవాలి. ఈచ్ టాపిక్ ని కూడా మనం కంపేర్ చేసుకుంటూ చదవాలి. సార్ వాళ్ళు ఎలా చెప్తారంటే ఒక టాపిక్ తీసుకొని ఇంకొక టాపిక్ తో కంపేర్ చేసుకుంటూ ఎలా చెప్తే ఇంకా బాగా కాన్సెప్ట్ ఓరియంటెడ్ గా అర్థమవుతుందో అలా చెప్తారు. సో ఏంటంటే సార్ ఎన్ని కాన్సెప్ట్ ఓరియంటెడ్ బిట్స్ వచ్చినా కూడా మనకి ఏమనిపిస్తుంది, సో విత్ ఇన్ లెస్ దాన్ 1 minute ఈజీగా సాల్వ్ చేయొచ్చు. విత్ ఇన్ 30 seconds సాల్వ్ చేసిన క్వశ్చన్స్ కూడా ఉన్నాయి. షార్ట్ కట్స్ నేర్పించారా సార్ వాళ్ళు? ఎస్ సార్, డెఫినెట్లీ. సో రన్నింగ్ నోట్స్ మెయింటైన్ చేశారా? ఎస్ సార్, రన్నింగ్ నోట్స్ మెయింటైన్ చేశారు. చాలా మంది ఆన్లైన్ లో ప్రిపేర్ అవుతున్నటువంటి స్టూడెంట్స్ అందరికీ కూడా ఎలా ప్రిపేర్ అవ్వాలి అనేటటువంటి ఒక కన్ఫ్యూజన్ ఉంటుంది. మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, రన్నింగ్ నోట్స్ కంపల్సరీగా మీరు మెయింటైన్ చేయాలి. ఎక్కువ మార్కులు అందులో నుండి వస్తాయి, నిజమా? రైట్. ఇప్పుడు ఈ 80 మార్క్స్ లో మీరు చెప్పాలి అని అంటే, సో నేను క్లాస్ నోట్స్ కానీ రన్నింగ్ నోట్స్ కానీ ఇవి ఫాలో అవ్వడం వల్ల మెజారిటీ ఆఫ్ ద క్వశ్చన్స్ వచ్చాయా? ఎస్ సార్. అండ్ రన్నింగ్ నోట్స్ తో పాటు సాయి మీద మెటీరియల్ లో చాలా బిట్స్ ఉన్నాయి సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ సో ఏంటంటే వెరైటీ ఆఫ్ టాపిక్స్ ఎలా అయితే మేము సబ్జెక్ట్స్ లో చదవమో విత్ ఇన్ ది సబ్జెక్ట్ చదవమో, సో వెరైటీ ఆఫ్ ది టాపిక్స్ నుండి కలెక్ట్ చేసిన ప్రీవియస్ క్వశ్చన్స్ కానీ, సో అవుట్ ఆఫ్ ది క్వశ్చన్స్ కానీ అవన్నీ కూడా సాయి మీద మెటీరియల్ ఉంటే నేను ప్రాక్టీస్ చేసుకున్నాను. ఈ ఈడీసీ సబ్జెక్ట్ లో మీరు ఎక్కువ మార్కులు వచ్చాయన్నారు కదా. సో మన కాలేజ్ లో మన ఈ సబ్జెక్ట్ ఎవరు చెప్పారు? మాకు ఫస్ట్ ఇయర్ లో నీలవేణి మ్యామ్ చెప్పారు. థ్యాంక్స్ చెప్పండి మేడం. థ్యాంక్స్ అ లాట్ మ్యామ్. ఈడీసీ సబ్జెక్ట్ యాక్చువల్లీ ఫస్ట్ ఆఫ్ ఆల్ చదివిన వెంటనే వచ్చే సబ్జెక్ట్ కాదు, బట్ కాన్సెప్ట్ ఓరియంటెడ్ గా చెప్తే చాలా ఈజీ సబ్జెక్ట్. మీరు అలా మాకు చెప్పడం వల్ల నాకు ఈ సెట్ లో నాకు చాలా ఉపయోగపడింది. థ్యాంక్స్ అ లాట్. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం, నీలవేణి మేడం గారికి. సో వన్స్ అగైన్ సాయి మీద కోచింగ్ సెంటర్ తరఫున కూడా థ్యాంక్స్ తెలియజేస్తున్నాను.
సో అదే విధంగా ఇప్పుడు సాయి మీద మెటీరియల్స్ ఎక్కువగా ఫాలో అయ్యాను అనేసి మీరు అంటున్నారు. ఎందుకంటే సినాప్సిస్ ఉంటుంది, సినాప్సిస్ తర్వాత ప్రాక్టీస్ బిట్స్ ఎక్కువగా ఉంటాయి. ఒక రకంగా చెప్పాలంటే అది కూడా ఒక ఎగ్జామ్ లాగే. ఎందుకంటే మనం కీ కూడా వెంటనే మనం అక్కడ పెట్టలేదు. సో లాస్ట్ లో మనం కీ పెట్టడం వల్ల ఒక ఎగ్జామ్ టైప్ లో అది యూజ్ అవుతుంది అనే ఇంటెన్షన్ తోనే అది కూడా మనం పెట్టడం జరిగింది. సో ఇప్పుడు చాలా మంది స్టూడెంట్స్ ఏం చేస్తారు అంటే ఓన్లీ మెటీరియల్ తీసుకుంటాను నేను, ఆ మెటీరియల్ మాత్రం నేను తీసుకొని ప్రిపేర్ అవుతాను అనేసి చాలా మంది అనుకుంటారు. నాకు ఆన్లైన్ కోచింగ్ వద్దు, ఆఫ్లైన్ కోచింగ్ వద్దు అని. అది కరెక్ట్ అని మీరు అనుకుంటున్నారు? యాక్చువల్లీ అయితే మెటీరియల్ తీసుకున్నా అంటే ఎలా అంటే హాఫ్ ఆఫ్ ప్రిపరేషన్ లా అనిపిస్తుంది సార్. రైట్. ఒక ప్రిపరేషన్ మనం ముందుగా ఒక ప్లానింగ్ ప్రిపరేషన్ లాగా అయితే డెఫినెట్ గా ఉండదు. బికాస్ ఏదో కొంచెం ర్యాంక్ వస్తే చాలు అనుకునే వాళ్ళైతే మేము ఓన్లీ మెటీరియల్ తీసుకోవచ్చు. బట్ ఇఫ్ యూ వాంట్ స్టేట్ ర్యాంక్స్ ఆర్ ఇఫ్ యూ వాంట్ టాప్ 10 ర్యాంక్స్, మెటీరియల్ ప్లస్ ఆన్లైన్ క్లాసెస్ రెండు సైమిల్టేనియస్ గా వెళ్తూ ఉంటేనే మనం అచీవ్ చేయగలం అనేది నా ఫీలింగ్. మేము కూడా చాలా మంది స్టూడెంట్స్ కి సేమ్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాం. మెటీరియల్ మాత్రం చాలు మాకు, దాని ద్వారా ప్రిపేర్ అయిపోతామని చాలా మంది అనుకుంటారు. హాఫ్ ఆఫ్ ప్రిపరేషన్ ఉంటుంది. ముందుగా మనం సబ్జెక్ట్ నేర్చుకోవాలి. కాంపిటేటివ్ సెక్టార్ వేరు, మనకు సెమిస్టర్ ఎగ్జామ్స్ వేరు. సో అందులో ఉన్న మనం నాలెడ్జ్ ని బేస్ చేసుకొని ఇక్కడ సక్సెస్ అవుతామని ఒకవేళ మీరు అనుకుంటే అది చాలా పొరపాటు. ఓకే. సో డిప్లొమాలో మీ పర్సంటేజ్ ఎంత? ఫస్ట్ ఇయర్ లో 95 సార్. ఓకే. థర్డ్ సెమ్ లో 94, ఫోర్త్ సెమ్ లో 94, ఫిఫ్త్ సెమ్ లో కాలేజ్ టాపర్స్ 96. సో డిప్లొమాలో 95% ఉంది. సో చాలా మంది చాలా కాలేజెస్ మేము చూస్తూ ఉంటాం. సో నాట్ ఓన్లీ గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజెస్ కాదు, ప్రైవేట్ కాలేజెస్ లో కూడా చాలా వరకు స్టూడెంట్స్ మినిమం బ్రాంచ్ కి ముగ్గురైనా ఉంటారు, 90-95 అబౌవ్ ఉండేవాళ్ళు. బట్ అందరూ కూడా స్టేట్ లో టాప్ 10 ర్యాంకర్స్ రారు. బట్ మీకు 95% ఉన్నా కూడా టాప్ 10 లో 5th ర్యాంక్ మీరు గెయిన్ చేశారు. సో అదర్ స్టూడెంట్స్ కి యూజ్ అయ్యే విధంగా మీరు ఏదైనా సజెషన్ ఇస్తారా? Yes sir, definitely. So 3 things నేను ఎంఫసైజ్ చేయాలనుకుంటున్నాను. ఫస్ట్, ప్రాక్టీస్. మోర్ అండ్ మోర్ ప్రాక్టీస్ చేసుకుంటే మీరు విత్ ఇన్ లెస్ దాన్ 1 minute మోర్ క్వశ్చన్స్ సాల్వ్ చేయడానికి టైం ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మ్యాథ్స్ కి ప్రాక్టీస్ అనేది చాలా ఇంపార్టెంట్ అవుతుంది. అండ్ సెకండ్ థింగ్, టైం మేనేజ్మెంట్. సో యాక్చువల్లీ నేను చేసిన ఒక డ్రాబ్యాక్ అంటే, నాకున్న డ్రాబ్యాక్ నేను టైం మేనేజ్మెంట్ సరిగా చేయలేకపోయాను కాబట్టి మ్యాథ్స్ లో నేను కొన్ని మార్క్స్ లూజ్ అయ్యాను. ఎన్ని మార్కులు వచ్చినాయి మ్యాథమెటిక్స్ లో? 35 మార్క్స్ వచ్చినాయి. ఓకే. అట్లీస్ట్ నేను కొంచెం టైం మేనేజ్ చేసుకుంటే 40-42 డెఫినెట్ గా వచ్చేవి. ఐ ఫీల్ దట్. సో ఈ మిస్టేక్ నా జూనియర్స్ ఎవరు చేయకూడదని నేను మళ్ళీ చెప్తున్నాను. టైం మేనేజ్మెంట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఫస్ట్ టైం మేనేజ్ చేసుకోవాలంటే మీకు చాలా షార్ట్ కట్స్ తెలిసి ఉండాలి. షార్ట్ కట్స్ తెలియాలంటే నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ చేయాలి. మ్యాథమెటిక్స్ లో మన సాయి మీద కోచింగ్ సెంటర్ లో మీకు ఎవరు సబ్జెక్ట్ ఎవరు చెప్పారు? మ్యాథమెటిక్స్ లో సురేష్ సార్, సుబ్బరాయ్ సార్. సో బాగా చెప్పారా క్లాసెస్? ఎస్ సార్, డెఫినెట్లీ. క్లాసెస్ చెప్పడంతో పాటు ఏం చేశాను సార్, ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయించేటప్పుడు ఒక ప్రాబ్లం నుండి ఇంకొక 2 షార్ట్ కట్స్ ఫార్ములాస్ ఎలా డిరైవ్ చేసుకోవచ్చు, అంటే ఒక ప్రాబ్లం నుండి ఇంకా 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 సబ్ స్టెప్స్ లో ఉండి ఎలా ఫార్ములాస్ డిరైవ్ చేసుకోవచ్చో చెప్పారు సార్. సో అది చాలా ఇంపార్టెంట్ అయితే. రైట్. మీకు అదే విధంగా ఫిజిక్స్ ఇమ్రాన్ సార్ చెప్పారు సార్. ఓకే. ఎలా చెప్పారు సార్ గురించి? ఎస్ సార్, ఫిజిక్స్ కూడా యాక్చువల్లీ అయితే ఫిజిక్స్ స్కోరింగ్ సబ్జెక్ట్ కాదు అని చాలా మంది ఫీల్ అవుతారు. ఎన్ని మార్కులు వచ్చినాయి ఫిజిక్స్ లో? సో ఫిజిక్స్ నేను అంత ఎక్కువ ఫోకస్ చేయలేదు, బట్ 15 మార్క్స్ వచ్చాయి. 15 మార్క్స్ వచ్చాయి ఫిజిక్స్ లో. రైట్. ఫిజిక్స్ లో 15 మార్క్స్, మ్యాథమెటిక్స్ లో 35 మార్క్స్, కెమిస్ట్రీలో 20 మార్క్స్. ఓవరాల్ గా బ్రాంచ్ సబ్జెక్ట్ తో కలిపి ఈ సెట్ లో 147 మార్క్స్ గెయిన్ చేయడం జరిగింది. రైట్. వాట్ అబౌట్ మాక్ టెస్ట్? ఇంకా ఫైనల్ నా రివిజన్ అంతా నేను ఎలా అయితే ప్రిపరేషన్ అంతా అయిపోయిన తర్వాత, రివిజన్ అంతా అయిపోయిన తర్వాత ఫస్ట్ ఇంక నేను డిపెండ్ అయినది ఓన్లీ ఆన్ మాక్ టెస్ట్. బికాస్ మనం ఎంత ప్రిపేర్ అయ్యా కూడా మనం ప్రాక్టీస్ చేసేది టైం మేనేజ్మెంట్ అంతా కూడా మనకి మాక్ టెస్ట్ లోనే తెలుస్తుంది. ప్రీ సెట్ టెస్ట్ అని అన్ని అటెండ్ అయ్యాను. ప్రీ సెట్ టెస్ట్ అని, గ్రాండ్ టెస్ట్ అని సాయి మీద వాళ్ళు చాలా కండక్ట్ చేస్తారు మాక్ టెస్ట్. సో ఎవ్రీడే టెస్ట్ ఉండేది సార్. నేను రోజు ఈవినింగ్ రాస్తున్నాను డెఫినెట్లీ. అందులో స్కోరింగ్ చేసుకున్నాను. సో అందులో ఏంటంటే 200కి 150 అలా వచ్చాయి. సో సిమిలర్లీ ఈ ఈసెట్ ఎగ్జామ్ లో కూడా నాకు ఆ రేంజ్ లోనే మార్క్స్ వచ్చాయి. దాదాపు మన స్టూడెంట్స్ అందరికీ కూడా ప్రతి ఒక్కరికి తెలుసు ఇది. ఈసెట్ ఎగ్జామ్ డేట్ రిలీజ్ చేసిన వెంటనే దాదాపు 2 months నుంచి 2.5 months వరకు ప్రతిరోజు టాపిక్ వైజ్ ఎగ్జామ్స్ జరిగాయి.
మ్యాథమెటిక్స్ కి ఎంపీసీ సంబంధించి గ్రాండ్ టెస్ట్ లో దాదాపు 12 గ్రాండ్ టెస్ట్ ఎగ్జామ్స్ కండక్ట్ చేశాం. దాదాపు ఇక్కడే దాదాపు 1200 బిట్స్ వచ్చేసాయి మీకు. అదేవిధంగా మాక్ టెస్ట్లు, ఇంజనీరింగ్ సబ్జెక్ట్ కి సంబంధించినటువంటి మాక్ టెస్ట్లు ఎక్కువగా మేము కండక్ట్ చేసాం. చాలా మంది స్టూడెంట్స్ దాన్ని యూజ్ చేసుకున్నారు, కొంతమంది నెగ్లెక్ట్ చేశారు. నెగ్లెక్ట్ చేసిన వాళ్ళు నష్టపోయారు, దాన్ని ఉపయోగించుకున్న వాళ్ళు సక్సెస్ అయ్యారు. ఇప్పుడు మన మెటీరియల్ తీసుకోండి, మన మెటీరియల్లో దాదాపు 3000 ప్రాక్టీస్ బిట్స్ ఉంటాయి. ఈ ప్రాక్టీస్ బిట్స్ తో పాటు మీకు మేము పెట్టే ఎగ్జామ్స్ మొత్తం కలుపుకున్న దాదాపు 10,000 బిట్స్ పైన మీకు అక్కడ మీకు చదువుకునే పాసిబిలిటీస్ ఉంటాయి. ఆ మాక్సిమం ఆ బిట్స్ చూసుకున్నా సరిపోతుందమ్మా, రైట్? సో టోటల్ గా అన్ని మాక్ టెస్ట్లు అటెండ్ చేశారు. సో ఈ గ్రాండ్ టెస్ట్ మాక్ టెస్ట్లతో పాటు సెల్ఫ్ ప్రాక్టీస్ ఎగ్జామ్స్ ఉంటాయి కదా. ఇప్పుడు మీరు రికార్డెడ్ వీడియో క్లాసెస్ మీరు తీసుకున్నది, సో ఆన్లైన్ కోచింగ్ తీసుకున్నారు. సో ఆ ఆన్లైన్ కోచింగ్ తీసుకుంటూ ఈ సెల్ఫ్ ప్రాక్టీస్ ఎగ్జామ్స్ కూడా ప్రాక్టీస్ చేశారా మీరు? దాదాపు 1.5 year మీరు సాయి మీద కోచింగ్ సెంటర్ లో ఉన్నారు కాబట్టి చెప్తున్నాను. సో కోర్ సబ్జెక్ట్ స్టార్ట్ చేసినప్పుడు సపోజ్ నేను ఒక టాపిక్ చదువుకుంటే ఆ టాపిక్ అంతా ప్రిపేర్ అయిన తర్వాత ఎవ్రీ టాపిక్ ఒక సెల్ఫ్ టెస్ట్ ఉండేది. సో ఆ టాపిక్ అంతా నేను ఎంత బాగా నేర్చుకున్నాను ఏంటంటే ఆ సెల్ఫ్ టెస్ట్ లో వచ్చిన మార్క్స్ నాకు బాగా అర్థమైపోయింది, ఆ టాపిక్ ఎంత బాగా అర్థమైందని. సో అట్లా ఎవ్రీ టాపిక్ కి ప్రాక్టీస్ చేసుకుంటూ రావడం వల్ల నేను బాగా ఎక్కువ గుర్తు పెట్టుకోగలిగాను ఎంత చదివారు కూడా. 2023 కి ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్ అందరూ కూడా దీన్ని గమనించాలి. కంటిన్యూ. ఎవ్రీ టాపిక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కంప్లీట్ రివైజ్ అయిపోయిన తర్వాత దాని పక్కనే సెల్ఫ్ టెస్ట్ ఉంటాయి. సో సెల్ఫ్ టెస్ట్ ప్రాక్టీస్ చేయడం వల్ల ఆ టాపిక్ మీద మనకి ఎంత గెయిన్ ఉంది, ఎంత బాగా ప్రిపేర్ అయ్యాం ఆ టాపిక్ ని, ఎంత గుర్తుంది అని చెప్పేసి మనం ఆ సెల్ఫ్ టెస్ట్ రాయడం వల్ల అర్థమవుతుంది. సో తర్వాత కూడా మనం ఫర్దర్ మర్చిపోకుండా ఉండడానికి సెల్ఫ్ టెస్ట్ చాలా ఉపయోగపడుతుంది సార్. బికాస్ 1 year నుండి ప్రిపేర్ అవుతున్నామంటే కొన్నిసార్లు మధ్యలో మర్చిపోయే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి సెల్ఫ్ టెస్ట్ రాయడం వల్ల నాకు మెమరీ కూడా బాగా గుర్తుండేది. ఎన్ని టెస్ట్ రాస్తే అంత టైం మేనేజ్మెంట్ బాగా చేసుకోగలిగాను. అండ్ ఎక్కువ టెస్ట్ రాయడం వల్ల ఆ టెస్ట్ లో వచ్చిన బిట్స్ అన్నింటిని కూడా బాగా గుర్తు పెట్టుకోగలిగాను. రైట్. ప్యారలల్ గా మీరు ఎగ్జామ్స్ కూడా కంటిన్యూగా రాశారు. సో వాట్ అబౌట్ లైవ్ ఎగ్జామ్స్? సెల్ఫ్ టెస్టే కాకుండా మీకు ఈ సెట్ కు ముందు చాలా లైవ్ ఎగ్జామ్స్ కూడా జరిగాయి. సండే టైం అలాంటి టైంలో మీకు ఎగ్జామ్స్ కూడా కండక్ట్ చేసాం. ఈ ఎగ్జామ్స్ లో మీ ర్యాంక్ ఎలా ఉండేది? అంటే మీరు ఎగ్జామ్ రాసిన వెంటనే అక్కడ డిస్ప్లే అవుతుంది కదా. సో ఆ ర్యాంక్ మీరు అందరు స్టూడెంట్స్ తో కలిసి రాసేటప్పుడు సో మీ ర్యాంక్ పొజిషన్ టాప్ 10 లోనే మాక్సిమం వచ్చేది సార్. టాప్ 10 లో 5th, 1st ఒకసారి, 7th ఒకసారి అలా వచ్చేది సార్. అట్లా టాప్ 10 లోనే మాక్సిమం టాప్ 10 లోనే వచ్చేది. టాప్ 10 లో రైట్. ఇప్పుడు 147 మార్క్స్ గెయిన్ చేశారు కదా. స్టూడెంట్ ఎక్కువ సక్సెస్ అవ్వడం మనం చూసాం ఇంతవరకు. సో ఏ విషయంలో ఇప్పుడు ఎగ్జామ్ జరగలేదు, నేను నిన్న ఒక విషయంలో నేను ఇప్పుడు రెక్టిఫై చేసుకోగలను అని అనుకుంటే ఏ విషయాన్ని రెక్టిఫై చేసుకోగలను? ఎక్కడ తప్పు చేశావు అది మీ జూనియర్స్ కి? టైం మేనేజ్మెంట్ నేను రెక్టిఫై చేసుకోవాలనుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ప్లానింగ్ సరిగా చేసుకోలేదు ఫస్ట్ లో. సో నాకు చాలా టైం అక్కడ వెళ్ళిపోయింది. నేను ట్రైనింగ్ వచ్చిన తర్వాత ఇంకా లాస్ట్ 2 months ఉన్నప్పుడు ఇలా ప్లాన్ చేసుకుంటేనే ఇలా చేయగలమని నాకు అర్థమైంది. సో ప్లానింగ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు పర్ఫెక్ట్ గా చేసుకోవాలి. నెక్స్ట్ ప్రాక్టీస్ బాగా చేయాలి. అండ్ 2 things మీరు కరెక్ట్ ఎగ్జాక్ట్ వేలో మేనేజ్ చేసుకొని ఎగ్జాక్ట్ కాన్సెప్ట్ ఓరియంటెడ్ చదువుకుంటే. అండ్ ఐ డోంట్ థింక్ సాయి మీద మెటీరియల్ నుండి కోచింగ్ నుండి అవుట్ సైడ్ క్వశ్చన్స్ అయితే ఈసారి ఏవి రాలేదు సార్. సో ఇవే ప్రాక్టీస్ అన్ని కూడా పర్ఫెక్ట్ గా చేసుకుంటే ఈజీగా చేసుకోవచ్చు సార్. ఐ థింక్ చాలా మంది స్టూడెంట్స్ వచ్చేసి ఒక ఆలోచనతో ఉంటారు. 2 months బిఫోర్ 3 months బిఫోర్ నేను జాయిన్ అయిపోతాను. ఇప్పుడు మన కాలేజ్ నుంచి కూడా ఉంటారు చాలా మంది. ఇప్పుడు నేను కూడా మీ కాలేజ్ 4th సెమిస్టర్ లో వచ్చినప్పుడు నేనే వచ్చాను. ఐ థింక్ నేనే కదా మీకు ప్రొవైడ్ చేసింది. మీ బ్యాచ్ మేట్స్ అందరు కూడా చాలా వరకు మన స్టూడెంట్స్ అందరూ కూడా జాయిన్ అవ్వడం జరిగింది. కొంతమంది స్టూడెంట్స్ ఏం చేస్తారు అని అంటే 2 months 3 months లో లేదా 4 months లో నేను కోచింగ్ తీసుకుంటాను, ఆన్లైన్ క్లాసెస్ తీసుకొని ప్రిపేర్ అవుతాను అనేసి అనుకుంటారు. అది కరెక్టేనా? దానివల్ల సక్సెస్ వస్తుందా? అంతకి సక్సెస్ కంటే ఎక్కువ స్ట్రెస్ వస్తుందని నా ఫీలింగ్ సార్. డెఫినెట్లీ బికాస్ వాస్ట్ సబ్జెక్ట్ ఉంటుంది సెట్ ప్రిపేర్ అవ్వడానికి. డెఫినెట్లీ కోర్ ఉంటుంది, మ్యాథ్స్ ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. సో వాస్ట్ సబ్జెక్ట్ ని 2-3 months లో పెట్టుకోవాలనుకోవడం అయితే ఇట్స్ నైట్ మేర్ డెఫినెట్లీ. సో 2-3 months ముందు ప్రాక్టీస్ చేసుకుంటే మనకు వచ్చే ర్యాంక్ కూడా అలాగే ఉంటుంది సార్. రైట్. కాబట్టి ఖచ్చితంగా మనకు ప్రాక్టీస్ అనేది ఎక్కువగా ఉండాలి. సో ఆల్రెడీ నేను ఆల్ కాలేజెస్ వచ్చేటప్పుడు చెప్పిన విషయం ఏది కొత్త విషయం ఏం కాదు.
మీ సెమిస్టర్ కి ప్యారలల్ గా ఈ సెట్ ను కూడా ప్రిపేర్ అవుతూ వచ్చారు అని అంటే 100% మీరు సక్సెస్ అవుతారు. Yes, sir. రైట్. సో 2 month లో 3 month లో తీసుకొని సక్సెస్ అవ్వాలి అని అనుకోవడం అనేది అది కరెక్ట్ అయిన ఆలోచన కానీ కాదు. ఎలాగో ఖచ్చితంగా సాయి మీదకే వస్తారు, మళ్ళా అది కూడా తెలుసు. 100% మీరు సాయి మీద కోచింగ్ సెంటర్కే వస్తారు. సో ఆ 3 month లో మీరు వచ్చి తీసుకునేది ఏదో ఒక 1 year ముందు మీరు తీసుకోగలిగితే దానివల్ల మీకు చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ఎస్పెషల్లీ లైవ్ క్లాసెస్ ని చాలా బాగా యూటిలైజ్ చేసుకోండి. ఇప్పుడు ఈసీ బ్రాంచ్ కి సంబంధించిన వాళ్ళు ఇంటర్వ్యూని చాలా మంది చూస్తూ ఉంటారు. 2022లో ఏపీ ఈసెట్ కి సంబంధించి రిజల్ట్స్ మీరు ఒకసారి చెక్ చేస్తే మన సాయి మీద విద్యార్థులు దాదాపు 8 మంది ఉన్నారు. స్టేట్ ఫస్ట్ ర్యాంక్ కానీ, స్టేట్ సెకండ్ ర్యాంక్ కానీ, స్టేట్ 4th ర్యాంక్ కానీ, స్టేట్ 5th ర్యాంక్ కానీ, స్టేట్ 6th ర్యాంక్ కానీ చెప్పుకుంటూ వెళ్తే ఈసీ విభాగంలో దాదాపు 8 మంది స్టూడెంట్స్ సాయి మీద కోచింగ్ సెంటర్ విద్యార్థులే ఉన్నారు. బట్ ఆ 8 మంది కూడా 1 year ముందు కోచింగ్ తీసుకోవడం వలన మాత్రమే ఇది ఖచ్చితంగా పాసిబుల్ అయింది. ఓకే, గా మీరు మీ కాలేజ్ లో ఎక్కువ మన హెచ్ఓడి సార్ ఎక్కువగా ఇన్స్పైర్ చేశారు అనేసి అన్నారు కదా. సో హెచ్ఓడి సార్ కాకుండా ఇంకెవరు ఎక్కువగా మాకు ఈ సార్ వచ్చేసి బాగా క్లాస్ చెప్పారు, ఈ మేడం బాగా క్లాస్ చెప్పారు, సో మేడం చెప్పినటువంటి క్లాసెస్ సార్ వాళ్ళు చెప్పిన క్లాసెస్ ఎక్కువగా యూజ్ అయ్యింది అని చెప్పే విధంగా ఉంటే ఏ సార్ ఏ మేడం? సో ఒక్కరని చెప్పడానికి అయితే ఏం లేదు సార్. సో మా గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ అనంతపురం ఐ థింక్ ఇట్స్ ద బెస్ట్ కాలేజ్. నేను వెళ్ళడం ఐ ఫీల్ సో హ్యాపీ అండ్ గ్రేట్ఫుల్. ఒక్కొక్క సబ్జెక్ట్ ఒక్కొక్క టీచర్ కూడా చాలా ఎంకరేజ్ అండ్ మోటివేట్ చేశారు. మ్యాథ్స్ కి అలివేని మ్యామ్ చాలా మోటివేట్ చేశారు. కోర్ సబ్జెక్ట్స్ లో రంగనాయకులు సార్, మురళీకృష్ణ సార్, సుమన్ సార్ అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ టీచర్ ఒక టీచర్ అన్నారు. ప్రతి ఒక్కరు కూడా చాలా మోటివేట్ చేసి ప్రతి ఒక్క సబ్జెక్ట్ కి ఈ సెట్ లో ఇలా వస్తాయి క్వశ్చన్స్ అని ఈ సెట్ రిలేటెడ్ కూడా క్వశ్చన్స్ చెప్పేవాళ్ళు సార్ సబ్జెక్ట్ చెప్పేటప్పుడు. సార్ నాకు చాలా ఉపయోగపడింది. ఐ థ్యాంక్ యూ సో మచ్ అందరికి, స్టాఫ్, గవర్నమెంట్ పాలిటెక్నిక్ స్టాఫ్ అందరికి. ఐ ఫీల్ సో థ్యాంక్ఫుల్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. నాట్ ఓన్లీ లక్ష్మీ మాధురి తరఫున నుంచే కాదు, అలివేలు మేడం గారికి కానీ, రంగనాయకులు సార్ కానీ, సుమన్ సార్ కానీ అందరికీ కూడా వన్స్ అగైన్ సాయి మీద కోచింగ్ సెంటర్ తరఫున సో మీకు మళ్ళీ ఇంకొకసారి థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను సార్. ఫైనల్ గా చెప్పండి అమ్మా, మీ గోల్ ఏంటి? ఫ్యూచర్ లో మీరు ఏమవ్వాలనుకుంటున్నారు? ఫ్యూచర్ లో నేను ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలనుకుంటున్నాను సార్. ఐఏఎస్ కి ఇప్పటి నుండి ప్రిపరేషన్ తీసుకుందాం అనుకుంటున్నాను. నెక్స్ట్ ఒక బీటెక్ కాలేజ్ జాయిన్ అయిన తర్వాత ఐఏఎస్ కి ప్యారలల్ గా ప్రిపేర్ అవుతాను సార్, ఇండియన్ ఇంజనీరింగ్ సర్వీసెస్ కి. అండ్ సో దానికోసం నాకు ఈ సాయి మీద వాళ్ళ నుండి కూడా చాలా హెల్ప్ అందుతుంది. మన టాపర్స్ అందరికీ కూడా ఎస్పెషల్లీ ఒక చిన్న ఇన్ఫర్మేషన్ లైవ్ లో కూడా చెప్పాలనుకుంటున్నాను. మన టాపర్స్ అందరికీ కూడా టాప్ 10 లో ఎవరెవరైతే వచ్చారో మన స్టూడెంట్స్ అందరికీ కూడా గేట్ కోచింగ్ అనేది మనం ఫ్రీగా ఇస్తున్నాం. సో ఆల్రెడీ యాక్సెస్ ఇచ్చాము. సో ఆ గేట్ కోచింగ్ ఫ్రీగా ఇస్తున్నాం. ఏదో ఆసామాసిగా ఇచ్చేటటువంటి వీడియోస్ కాదండి అది. ప్రతి ఒక్కరు కూడా ఐఐటియన్స్, ఎన్ఐటియన్స్ ఎవరెవరైతే ఉన్నారో, ఐఏఎస్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో, ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీస్ తో దాదాపు 750 గంటల రికార్డెడ్ వీడియో క్లాసెస్ ఉంటాయి. అందులో 750 గంటల రికార్డెడ్ వీడియో క్లాసెస్ ఉంటుంది. ఆ గేట్ రికార్డెడ్ వీడియో క్లాసెస్ తో పాటు గేట్ కోచింగ్ అనేది వాళ్ళకు మనం ఫ్రీగా ప్రొవైడ్ చేస్తూ ఉన్నాం. సో దాన్ని యూజ్ చేసుకొని ఇంకా ఏదన్నా హెల్ప్ కావాలన్నా కూడా సాయి మీద కోచింగ్ సెంటర్ అనేది డాక్టర్ జి రమణ సార్ మన చైర్మన్ సార్ కానీ, సాయి మీద కోచింగ్ సెంటర్ బృందం అంతా కూడా ఎనీ టైం మీరు మీ గోల్ అచీవ్ చేయడానికి 100% మేము మాకు వీలైనటువంటి సహాయాన్ని తోడ్పాటును అందిస్తామని మాటిస్తున్నాను. సో ఫైనల్ గా మీ జూనియర్స్ కి, మీ ఫ్యాకల్టీస్ కి, మీ పేరెంట్స్ అందరికి కూడా ఏం చెప్పాలనుకుంటున్నారా చెప్పారంటే ఇంటర్వ్యూ క్లోజ్ చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫైనల్లీ అయితే ఈసెట్ 2023 రాసే జూనియర్ స్టేట్ లో ఉన్న జూనియర్స్ అందరికి నేను ఒకే మాట చెప్పాలనుకుంటున్నాను. ఆల్ ది వెరీ బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాక్టీస్ మోర్ అండ్ మోర్ బిట్స్. మీరు చూస్ చేసుకునే కోచింగ్ సెంటర్ ఏదైనా సరే ప్రాపర్ గా చూస్ చేసుకోండి. బికాస్ అదే మీ లైఫ్ లో నెక్స్ట్ స్టెప్ కి ఇట్స్ గోయింగ్ టు బి ఇంపార్టెంట్ స్టోన్. అండ్ ఐ ఫీల్ హ్యాపీ టు చూస్ సాయి మీద సార్. అండ్ మా కాలేజ్ లో గవర్నమెంట్ పాలిటెక్నిక్ లో చదివిన జూనియర్స్ అందరికీ కూడా ఐ విష్ వెరీ ఆల్ ది బెస్ట్. అందరు కూడా మాకంటే ఇంకా ఎక్కువ మంచి ర్యాంక్స్ తెచ్చుకొని కాలేజ్ మంచి పేరు తీసుకొని రావాలని నేను కోరుకుంటున్నాను. అండ్ ఎస్పెషల్లీ మా పేరెంట్స్ కి ఐ ఫీల్ సో థ్యాంక్ యూ అమ్మ, థ్యాంక్ యూ డాడీ, అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ మా. సో ఇంటర్వ్యూ ని క్లోజ్ చేసేదానికన్నా ముందు ఒక చిన్న ఇన్ఫర్మేషన్. సో ఇంతవరకు మన లక్ష్మీ మాధురి ఇంటర్వ్యూను మీరు అందరూ చూశారు. చూసిన ప్రతి ఒక్కరు కూడా దీన్ని మీరు యూటిలైజ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను. సో తన దగ్గర నుంచి వస్తున్నటువంటి రెస్పాన్స్ ఒకటే. సో నేను 5th ర్యాంక్ సాధించాను,
వాళ్ళ కాలేజ్ మేట్స్ ఎవరెవరైతే ఉన్నారో, వాళ్ళ మన లక్ష్మీ మాధురి జూనియర్స్ ఎవరైతే ఉన్నారో, జూనియర్స్ కానివ్వండి ఎవరైనా సరే, మీరు తనకన్నా బెటర్ ర్యాంక్ సాధించాలని ఆశిస్తున్నారు తను. సో లాస్ట్ ఇయర్ మనం తీసుకుంటే మన కాలేజీలో 5th ర్యాంక్ వచ్చింది. ఈసారి మన కాలేజీలో స్టేట్ 5th ర్యాంక్ వచ్చింది, స్టేట్ ఫస్ట్ ర్యాంక్. ఇంకో చిన్న విషయం చెప్తాను, స్టేట్ ఫస్ట్ ర్యాంకర్ ఎవరో కాదు, మన లక్ష్మీ మాధురి వాళ్ళ ఫ్రెండ్ మానసి, సాయి మానసి. సేమ్ ఒకే క్లాస్మేట్స్, ఒకే బెంచ్ మేట్స్ కూడా. రైట్, ఇద్దరు కూడా టాప్ 10 లో మన కాలేజ్ నుంచి రావడం అనేది మన కాలేజీకే కాదు, సాయి మీద కోచింగ్ సెంటర్ కూడా చాలా సంతోషకరమైనటువంటి విషయం. థ్యాంక్ యూ వెరీ మచ్. వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సార్.